నాకు తెలుసు. నిజమా? నిజమైతే ఒకసారి నిజంగా అల్లరి చేయని పిల్లలని నాకు ఎట్లా చూపిస్తారు? చూపించండి. విత్ క్లాప్స్ ద్వారా చూపించండి ఒకసారి. క్లాప్స్ మీకు ముందే నేర్పించాను. 1 2 1 2 3. Thank you. Myself రమేష్ అండి. నా పేరు రమేష్. తెలుగులో మాట్లాడాలా ఇంగ్లీష్లో మాట్లాడాలా? తెలుగు. థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఓకే, నేను చదివింది మీలాగానే తెలుగు మీడియంలో, కానీ నేను నేర్చుకున్న 23 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్, హిందీ కూడా. మీకోసం మాట్లాడమంటే హిందీ ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను కొంచెం కొంచెం. ఓకే, ఇక్కడ ఫ్రెండ్స్ మాట్లాడొద్దు అని చెప్పాను. ఓకే, అప్పుడప్పుడు హిందీలో మిమ్మల్ని దూషిస్తాను. ఓకే, శిక్షిస్తాను హిందీలో. ఎందుకంటే తెలుగులో తిడితే అందరికీ అర్థమవుతుంది కదా, హిందీలో తిడతాను అన్నమాట. ఓకేనా? రైట్. సిన్సియర్గా ఉంటే మాత్రం హిందీ రాదు, ఓన్లీ తెలుగు వస్తుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారా హిందీ వాళ్ళ? అందరికీ తెలుగు అర్థమవుతుంది కదా, రైట్. సో మాట్లాడకుండా ఉంటేనేమో తెలుగు వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుందో నాకే తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నా అంటే కారకులు నా యొక్క గురువు, బ్రదర్, తల్లి, తండ్రి అన్నీ శ్రీ నంది శ్రీనివాస్ గారు. ఎందుకంటే మీరందరూ చదువుకుంటున్నారు. ఏ టైంలో చదువుకుంటున్నారండి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కదా. మీ ఏజ్ ఏంటి? 14 years. నేను ఎప్పుడు చదువుకున్నా తెలుసా మీకు? 23 years నుంచి చదువుకున్నా. మీకు ఈజీయా నాకు ఈజీయా? మీకే ఈజీ. కానీ మీరు ఈజీగా ఫీల్ అవుతున్నారా కష్టంగా ఫీల్ అవుతున్నారు? ఎంతమంది ఇష్టంగా ఫీల్ అవుతున్నారు? వెరీ గుడ్. సో ఇప్పుడు ఇష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళకి నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఎవరైతే ఆన్సర్ చెప్తారో అది రైట్ అయినా రాంగ్ అయినా వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఓకేనా? రైట్ అయినా పర్వాలేదు, రాంగ్ అయినా పర్వాలేదు. ఓకే, చదువు అంటే ఏమిటి? చదువు అంటే ఏమిటి? ఒకరు వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పాలి, లేకపోతే అక్కడే నిల్చోనైనా చెప్పాలి. మిగతా వాళ్ళు మాట్లాడొద్దండి, తెలియదు. వెరీ గుడ్. క్లాప్స్ అండి ఒకసారి. ఎందుకు చదవాలి చెప్పండి. వెరీ గుడ్. క్లాప్స్ అండి. శ్రీలత, నేను 10th క్లాస్ చదువుతున్నాను. ఎందుకు చదవాలంటే మన కోసం మనం చదువుకోవాలి, మన కాళ్ళ మీద నిలబడడం కోసం చదువుకోవాలి, మన మీద ఆశలు పెట్టుకున్న వారి కోసం చదువుకోవాలి, మనల్ని ఇంతగా కష్టపడి చదివిస్తున్న వారి కోసం, మన అమ్మ నాన్న కోసం మనం చదువుకోవాలి. చదువు విషయంలో మనల్ని ఎవరైతే అసహించుకుంటారో మనం అంటే బాగా చదువుకొని మనం అంటే ఏంటో వాళ్ళకి చూపించాలి. థ్యాంక్ యూ శ్రీలత, నిజంగా గ్రేట్. అందుకే ముందు కూర్చున్నారు. సో ముందు కూర్చున్న వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు, అంతేనా? క్లాస్లో వెనుక బెంచ్లో కూర్చున్నారు అంటే అర్థమేంటి? చూస్తాను ఇంకా నెక్స్ట్ రేపటి నుండి ఎవరు ముందు కూర్చుంటారు క్లాస్లో. నేను ఈ రోజుతో కంప్లీట్ కాదు నా ప్రోగ్రామ్. ఎవ్రీ మంత్ ఇస్తాను. సో ఎవ్రీ మంత్ మీకు కాంపిటీషన్ పెడతాం. ఎవ్రీ మంత్ ఎవరైతే ఆ కాంపిటీషన్లో ఫస్ట్ వస్తారో, డిసిప్లైన్గా ఉంటారో, ఇద్దరికి గిఫ్ట్స్ ఇవ్వబడతాయండి నా తరఫున సార్. వాళ్ళకి మీకు ఈరోజు అయితే ఏదైతే నేను పర్టికులర్గా 10th క్లాస్ని టార్గెట్ చేసుకుంటున్నాను. సో ఈ 10th క్లాస్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మిగతా క్లాసుల వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మేము కూడా వింటాం, మేము కూడా నేర్చుకుంటాము అంటే వాళ్ళకు కూడా ప్లాన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మంత్లీ వన్స్ 10th క్లాస్ వాళ్ళ కోసం నేను
వాళ్ళకి కావాల్సిన బుక్స్ ఏదైతే మెటీరియల్ ఉందో అది టోటల్గా ఈ సంవత్సరంలో మీకు ఏవైతే బుక్స్ అవసరమో అవన్నీ నేను డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి నెల ఒక్కరికి అది ఎవరు తీసుకుంటారనేది మీరే నిరూపించుకోవాలా. ఒకరేమో ఎట్లా మార్క్స్ ద్వారా, ఇంకొకరు డిసిప్లిన్, ఇద్దరికి ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సార్ నా డొనేషన్. అలాగే శ్రీలత గారు చాలా చక్కగా చెప్పారు ఎందుకు చదువుకోవాలి. ఎందుకని చెప్పారండి? మన కోసం, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి, అమ్మా నాన్నల కోసం. ఎందుకంటే చాలామంది అమ్మ నాన్నలు కష్టపడుతూ ఉంటారు. ఎందుకు కష్టపడతారండి? మన కోసం కష్టపడతారు. మరి మనం ఎవరి కోసం కష్టపడదాం? కాదు, మన పిల్లల కోసం తర్వాత. అవునా? అది కాదు, ఎవరైతే మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళ కోసం మనం కష్టపడితే, వాళ్ళని మనం సుఖపెడితే మన జన్మకి అర్థం ఉంటుంది. అంతేనా కాదా? ఎంతమంది పేరెంట్స్ కోసం మేము పని చేస్తాం, పేరెంట్స్ కోసం బాగా చదువుకుంటాం అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఈరోజు మనమందరం ఏ జన్మ అండి? మనది మానవ జన్మ. అవునా? ఈ భూమి మీద ఇంతకుముందు సార్ చెప్పారు చాలా జీవరాశులు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికైనా ఇష్టం వచ్చింది తినొచ్చా? ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? ఇష్టం వచ్చింది చేయొచ్చా? పక్క చేయరాదా? ఇష్టం వచ్చినట్టు ఉండరాదా? వేరే జీవరాశులకి, మనుషుల గురించి మాట్లాడట్లేదు. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? ఇవి ఏదన్నా మీరు ఈ జంతువు బట్టలు వేసుకోవచ్చు, అది వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అని చెప్పండి. అది చికెన్ తినాలనుకుంటే తినొచ్చా? అది ఇంకేమన్నా స్కూల్కి రావాలంటే రావచ్చా? మరి రావచ్చు అంటున్నారేంటి? ఏ జీవరాశికి భూమి మీద అవకాశం లేదు ఇష్టం వచ్చింది చేయడానికి, ఇష్టం వచ్చింది తినడానికి, ఇష్టం వచ్చినట్టు ఉండడానికి. మరి ఏ జీవరాశికి ఉందండి? ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? మనమా నేనా మీరా? అందరమా? సో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారో, ఇష్టం వచ్చింది చేస్తున్నారో, ఇష్టం వచ్చింది తింటున్నారు, ఇష్టం వచ్చింది చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారో వాళ్ళు మాత్రమే మానవ జన్మకి సంబంధించిన వాళ్ళు. ఎంతమంది ఇష్టం వచ్చింది తింటున్నాం, ఇష్టం వచ్చింది చేస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం అనేవాళ్ళు ఒకసారి చెప్పండి. లేదు కదా? ఏంటి కారణం? సార్ నాకు గుర్తొచ్చింది పేదరికం. అంతేనా? ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. మీకంటే పేదవాడిని నేను, మీకంటే పేదవాడిని. కానీ నేను ఎప్పుడు చదువుకున్నాను? 23 ఇయర్స్. మేము కూడా అప్పుడే చదువుకుంటాం సార్ అంటారా? నాకు తెలుసు బాధ ఏంటి అని. సో పేదరికం అనేది మన అడ్డు కాదు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, ధనవంతునిగా చనిపోకపోవడం తప్పు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, ధనవంతునిగా చనిపోకపోవడం తప్పు. ఒకసారి అందరూ అనండి, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, ధనవంతునిగా చనిపోకపోవడం నా తప్పు. ఇప్పుడు పేదవాళ్ళుగా పుట్టడం మీ తప్ప, ధనవంతునిగా చనిపోకపోవడం మీ తప్ప. సో ఇప్పుడు ధనవంతులా మీరు పేదవాళ్ళ? ఇప్పుడు ధనవంతులు. ఎందుకంటే ఈరోజు దేనికి లేని అవకాశం మనందరికీ ఉందా? కానీ అవకాశం ఉంది, కానీ దానికి అడ్డంకులు ఏమున్నాయి? పేదరికం అనేది మనం క్రియేట్ చేసుకున్నది. ఎవరైతే అడ్డంకులని అవకాశాలుగా మార్చుకుంటారో, అడ్డంకులని అవకాశాలుగా మార్చుకుంటారో వారే గొప్పవారుగా మారుతారు. ఈరోజు మీరు ఎట్లా అనుకుంటారు పేదవాళ్ళని? గవర్నమెంట్ స్కూల్లో చదివితేనా? ఎట్లా? మీకు తెలుసో తెలియదో, మీకోసం గవర్నమెంట్ ఇవాళ ఖర్చు పెడుతుంది ఒక్కొక్కరికి నెలకి 1000 రూపాయలండి. మీకు తెలుసా అది? నెలకి 1000 రూపాయలు. ప్రైవేట్ స్కూల్లో చదివితే ఎంత అవుతుందండి?
నెలకి 100 రూపాయలు, 200, 500 ఫీజు కంటే ఎక్కువ ఉండదు. మన ఫీజు ఎంత? ఎవరు పేదోళ్ళు ఇప్పుడు? ప్రైవేట్ స్కూల్ వల్ల, గవర్నమెంట్ స్కూల్ వల్ల. కానీ మనలో ఏముందంటే మనమే వేసుకున్న పేదరికం అనే ముసుగు. కానీ వాస్తవంగా ధనికులు ఎవరు? మనమే కదా. సో ఇప్పుడు అట్లాంటి స్కూల్లో మనం చదువుతున్నందుకు మనం గొప్పవాళ్ళమా? ఒకసారి గొప్పవాళ్ళమని క్లాప్స్ ద్వారా చూపించండి. ఈ రోజు నుంచి పేదవాళ్ళమే కాదు. మీ ఫీ ఎంత? 1000 రూపాయలు. ఇట్లాంటి ఎడ్యుకేషన్ని మీకు అందించడానికి ఈరోజు మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్స్ ఉంటారు. ఏ క్వాలిఫికేషన్ ఉంటుందో తెలుసా మీకు? ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, బీఈడి 4 సార్లు రాసి ఉద్యోగం రాక, డిఎస్సిలో రాక ఎక్కడ ఉంటారు? ప్రైవేట్ స్కూళ్ళలో. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? మీరేమనుకోవద్దు సార్, ఇక్కడ ఎవరు ఉంటారు? అన్ని అర్హతలు కలిగి ఉన్న వ్యక్తులు, గొప్పవాళ్ళు. ఎందుకంటే డిగ్రీ చేశారు, కొంతమంది ఎంఏ, ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు బీఈడి చేసి డిఎస్సి రాసి పరీక్షలో పాస్ అయితే వస్తారా? ఫెయిల్ అవుతానా? పాస్ కాదు, మెరిట్ ర్యాంకులు కనుక తీసుకుంటే మాత్రమే, మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళకు మాత్రమే, ఎక్కువ చదివే వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంది. వాళ్ళని మనం వాడుకుంటున్నామా? అంటే వాళ్ళు చెప్పింది మనం వింటున్నామా? ఎంతమంది వింటున్నారు? కనపడట్లే. ఎందుకంటే చెప్పమంటే ఏమైనా చెప్తాం. కానీ ఈరోజు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకి ర్యాంకులు వస్తున్నాయా? గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? అక్కడ సార్లు బాగా చెప్తారా? ఏం చేస్తారు? అక్కడ ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు జేబులోంచి తల్లిదండ్రులు డబ్బులు ఖర్చు పెడతారు. నీకు ఇంత ఖర్చు పెడుతున్నా అని రోజు గుర్తు చేస్తారు. ఆ ఖర్చు పెట్టినందుకు గాను వీళ్ళు చదువుతారు. అంతేనా? కానీ మనకేంటంటే రూపాయి మన ఫాదర్ మదర్ ఖర్చు పెట్టట్లే, మన రూపాయి పోవట్లే. ఇంకా మీదికి వెళ్ళి సార్ ఏం చేస్తున్నారు? ఆ సంఘం, ఆ సంస్థ, ఈ సంస్థ నుండి మీకే కొన్ని రిటర్న్ ఇప్పిస్తున్నారు. అవునా కదా? ఎందుకంటే ఎవరైనా సరే దగ్గరికి రా అంటే ఏమవుతుంది? దూరం వెళ్తుంది. అవునా కదా? సో ఇప్పుడు మనకు అన్నీ కల్పిస్తున్నారు కాబట్టి మనం ఏమవుతున్నాం? చదువుకోవడం మాత్రం చేత కావట్లేదు. నిజంగా మనం గొప్పవాళ్ళమా కాదా? ఎందులో? ఖర్చు పెట్టుట్లో గొప్పవాళ్ళం, గవర్నమెంట్ డబ్బులు తినట్లో గొప్పవాళ్ళం. కానీ వాటిని సక్రమంగా వాడుకొని, సక్రమంగా చదువుకొని మన తల్లిదండ్రులకు, గురువులకి పేరు తెద్దాం, నేను ఒక గొప్పవాడిలాగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అందరూ ఉంటారు. ప్రాక్టికల్గా చూపించాలి. వెరీ గుడ్. సో ఇక నుండి ప్రాక్టికల్గా చూపిస్తారా? షూర్. ఇప్పుడు మీకు ఎక్కువ ఫీ ఉందా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకే? మీకే. మీకు గొప్ప టీచర్స్ ఉన్నారా వాళ్ళక? మీకే. మీరు ఎక్కువ చదువుకునే వాళ్ళ? కానీ మాకు ఆచారం బాగలేదు సార్. ఏం లేదు. ఎందుకు లేదు? గవర్నమెంట్ స్కూల్లో ఏ టైంకైనా వచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది. ఏ టైం కంటే 9:15 గంటలకి స్కూల్ స్టార్ట్ అయితే ఎన్ని గంటల వరకు వస్తారు? కొంతమంది ఉంటారు ఇంకా రౌడీల్లాగా, ఇష్టం వచ్చినప్పుడు వస్తారు రౌడీలు, ఇష్టం వచ్చినప్పుడు పోతారు. మన దగ్గర కూడా కొంతమంది రౌడీలు ఉన్నారనుకుంటా, లేరా? ఎవరన్నా ఉంటే రౌడీలు వాళ్ళు. సో రౌడీలను ఏం చేస్తారు? కామన్గా మీరు సినిమాలు చూస్తారు కదా, ఏం చేస్తారు? ఏరి పారేస్తారు. సో ఇక్కడ కూడా ఏరి పారేస్తున్నారు. ఇంకా వాళ్ళకి హెల్ప్ఫుల్గా నేను కూడా ఉండి వాళ్ళని ఎక్కడ పిసికేయాలో అక్కడ పిసికేస్తామంట. సో ఇక్కడ నుండి రౌడీయిజం అనేది ఉంటుందా? ఎవరైనా వస్తారు స్కూల్కి ఎన్ని గంటలకి? 9 గంటలకు.
8:30. సో 8:30 తర్వాత వచ్చే వాళ్ళని ఏమనాలా? ఇప్పుడు మీ ఊర్లో మీరందరూ కరీంనగర్ సిటీ కదా, మీకు పల్లెటూర్లలో రిలేటివ్స్ ఉన్నారా? అందరికి. అక్కడ మీరు ఎప్పుడన్నా ఊరికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ అడ్డల మీద మనుషులు ఉంటారు కదా, అవునా? వాళ్ళని ఏమంటారండి? రౌడీలు కాదు, 10 మంది 5గురు. వెరీ గుడ్. ఎక్కడ వస్తుంది? తిరుగుబోదు. గుడ్. ఇంకా పనికిరానోళ్ళు ఒక్కొక్కరు చెప్పాలి. అవారగాళ్ళు. వెరీ గుడ్. పోరంబోకు. ఎవరు మాట్లాడద్దండి, ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు మాట్లాడాలి. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎవరు మాట్లాడినా ఇక్కడికి పిలిపిస్తారు. ఓకే, ఇక్కడ మాట్లాడాలి. ఇంకా ఏమంటారు? పోకిరి వాళ్ళు. వెరీ గుడ్. ఇంకా బేబర్స్ గారు. వెరీ గుడ్. నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అట్లాంటి వాళ్ళు కాదు అని. కరెక్టే కదా? అంటే ఏం పని లేకుండా ఏం చేయకుండా టైంపాస్ రోడ్ల మీద ముచ్చట పెట్టే వాళ్ళను, బాధకానీలు కొట్టే వాళ్ళని ఏమంటారు? మీరేమన్నారు అవి అంటారు. నేనేమనలే, మీరే అన్నారు కదా, రైట్? సో మిమ్మల్ని మీరే అనుకుంటారు. ఎవరైతే ఉంటారో వాళ్ళకు వర్తిస్తుంది. అట్లాగే ఇంకా మీ ఇళ్ళలో మీ అందరికీ తెలుసు మాట తప్పడం అని. మాట తప్పిన వాళ్ళని ఏమంటారండి? ఓన్లీ 10th క్లాస్. మీరందరూ క్లాస్ ఫస్టా, లీడర్సా? ఎవరు మాట్లాడితే వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి, రైట్? బ్యాక్ సైడ్ 10th క్లాస్ కాకుండా మిగతా ఎవరు మాట్లాడినా ఇమీడియట్గా ఇక్కడికి తీసుకురావాలి. నమ్మక ద్రోహి. వెరీ గుడ్. ఇంకా చేతగాని వాడు. వావ్. ఇంకా మోసగాళ్ళు. వెరీ గుడ్. ఇంకా మాట తప్పే వాళ్ళని ఏమని పిలుస్తారు? ఏమంటారు? ఏమనుకుంటే చెప్పొచ్చు. నేనేం చెప్పినా, తప్పు చెప్పినా, రైట్ చెప్పినా మీకైతే చెప్పండి. బాధ్యత లేని వాళ్ళు. వెరీ గుడ్. ఇంకా ఇంతేనా? సరే, వీళ్ళ క్యాన్సర్. 9th క్లాస్ ఇక్కడ ఉన్నారండి. వెరీ గుడ్. మీరు కొన్ని చెప్పొచ్చు. 9th క్లాస్ ఓన్లీ. మీకేం తెలియదా? చెప్పండి. అమ్మా నాన్న మాటలు వినని వాళ్ళు. చెప్పండి. అసమర్థుడు, పనికిరానోడు. వెరీ గుడ్. ఇంకా దద్దమ్మలు. వెరీ గుడ్. సోమరిపోతు. వెరీ గుడ్. మనకి ఎట్లా అంటే ప్లీజ్, మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మనల్ని మనం గుర్తు చేసుకుంటే కష్టం. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళని అడిగితే ఆన్సర్ రాలే, 9th క్లాస్ వాళ్ళని అడిగితే 10th క్లాస్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. కారణం ఏంటంటే మాకు ఏదైతే ఉందో అది 9th క్లాస్ వాళ్ళకి పోతుందేమో. ఏముందో ఏం పోతుందో పోతుంది. సో అందుకే మిమ్మల్ని టార్గెట్ చేసుకున్న ప్రతి ఆన్సర్ మీ దగ్గర నుండే రావాలి. మిస్ అయితే చాలా లాస్ అవుతారు. మీ క్లాస్ క్యాన్సిల్ చేసి వాళ్ళ క్లాస్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇంకేమంటారు చెప్పండి? మాట తప్పే వాళ్ళు 2-3 చెప్పారు అంతే. వెధవా. వెరీ గుడ్. సన్యాసి. చెవట. ఇంకా ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇంకేమన్నా ఉంటే లాస్ట్లో మనం గుర్తు చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. అలాగే ఈరోజు మనం అందరం ఎందుకోసం చదువుతున్నాం? భవిష్యత్తులో ఏం కావాలని ఒక 2-3 వచ్చి స్పష్టంగా చెప్పాలండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పాలి. ఏమైనా చెప్పవచ్చు. నేను పెద్ద రౌడీని కావాలనుకుంటున్నా అని కూడా చెప్పవచ్చు. ఓకే, రైట్? ఏమైనా మీ పేరు చెప్పండి, మీ గోల్ ఏంటో చెప్పండి. ఒకటి
లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ 2 గోల్స్. అందులో షార్ట్ టైం ఒకటి, లాంగ్ టర్మ్ ఒకటి చెప్పాము. ఇప్పుడు ఏం కావాలనుకున్నావు, నీ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు, రైట్? నా పేరు శ్యామలత, 10th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు చదువుకోవడానికి ఓకే సార్, నేను జీవితంలో డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఇప్పుడు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ముందు కావాలి, ఊరికే కూర్చుంటే ఎందుకు? నా పేరు నజ్మా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను 10th క్లాస్లో 500 తెచ్చుకుంటాను. నేను జీవితంలో డాక్టర్ కావాలనుకుంటున్నాను. నా పేరు ఎస్ నరేష్, నేను 10వ తరగతి చదువుతున్నాను. వీళ్ళు చెప్తున్నారు కదా, చెప్పేవాళ్ళు అవుతారో కారో వాళ్ళకి తెలుసు, కానీ వినేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవుతారండి. వీళ్ళు ఏమంటున్నారో వింటే కనుక మీరు ఖచ్చితంగా అవుతారు. ఓకే, చెప్పేవాళ్ళు అవుతారో వారు కారో అనేది వాళ్ళకి తెలుసు, కానీ వినేవాళ్ళు అవుతారు అనేది నాకు తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. సో జాగ్రత్తగా వినండి. ఒక్కొక్కరి గోల్ ఎట్లా ఉంది, ఏంటి ఫ్యూచర్ ప్లాన్ అనేది చాలా అవసరం. నేను 10th అత్యధిక మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ చేరుకోవాలని అనుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నాను. అందుకోసం ఇంతకైనా ఏం చేయడానికైనా సాధిస్తాను. నా పేరు సాహరా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను 10th పాస్ అయ్యి డాక్టర్ కావాలనుకుంటున్నాను. కళలు తనడం తప్పు కాదమ్మా, ధైర్యం కూడా ఉండాలి. దానికి సాధించడానికి వెనక్కి పోవద్దు. ఓకే, రైట్. నా పేరు ఆర్ మహేందర్, 10th క్లాస్ చదువుతున్నాను. నేను 10th క్లాస్లో 500 మార్క్స్ తెచ్చుకుంటాను. నా గోల్ ఇంజనీర్ కావాలని కోరిక. దానికోసం ఎంత కృషి అయినా చేస్తాను. కోరుకుంటున్నాను అన్నాడు, ఎంతటి కృషి అయినా చేస్తాను అంటున్నాడు. అది సంతోషం. ఓకే, ఇంకెవరైనా రండి, టైం వేస్ట్ చేయకూడదు. సమయం చాలా విలువైంది. నా పేరు జీ ఊర్మిళ, నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10వ తరగతి పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలన్నది నా యొక్క ఆశయం. వెరీ గుడ్. నా పేరు ఎండి షరాబ్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను 10th క్లాస్ మంచి మార్క్స్లతో పాస్ అవుతానని అనుకుంటున్నాను. మంచి మార్క్స్తో పాస్ అయ్యి స్కూల్ పేరు నిలబెట్టుకుంటాను. అట్లాగే జీవితంలో మంచిగా చదివి ఒక నిర్దిష్ట స్థాయిలో ఎదిగి ఉద్యోగం చేస్తాను. అదే ఏదైనా మంచిగా సంపాదించినాక ఇలాగే కొన్ని స్కూళ్ళలో ఈ సార్ లాగా నంది రమేష్ సార్ లాగా ఇంకొందరు సంస్థలలాగా బాగా సంపాదించాక ఇలాంటి సేవలు చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్స్. సో నంది రమేష్ గారి యొక్క సేవలు కొంతమంది విద్యార్థులని ప్రేరణ కలిగించినందుకు సంతోషం. ఓకే శ్రాద్ధ, అలాగే కావచ్చు, అందరూ ఇంజనీర్ కావాలని ఏం లేదమ్మా. ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు బిజినెస్ మ్యాన్ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ నాయకుడు కూడా కావచ్చు, తప్పు కాదు. థ్యాంక్ యూ. ఉన్నారా? తొందరగా రావాలి, టైం వేస్ట్ చేయదు. టైం చాలా విలువైంది. నా పేరు బి సుష్మా, నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకొని 10th క్లాస్ పాస్ అయ్యి నేను ఫ్యూచర్లో టీచర్ కావాలనుకుంటున్నాను. దానికోసం ఎంతైనా కృషి చేస్తాను. నా పేరు మహేశ్వరి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాను. జీవితంలో
డాక్టర్ కావాలని నా కోరిక. థ్యాంక్ యూ. క్షమించాలి, నా పేరు రమేష్ ఏడెల్ల, నంది శ్రీనివాస్ అన్నయ్య కజిన్ అండి. ఓకే, రమేష్ ఏడెల్ల, YEDELLA, వై రమేష్. ఓకే, ఓకేనా, వై రమేష్. నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా అంటే ఇంతకుముందు చెప్పాను కదా, కారకులు మాత్రం నంది శ్రీనివాస్ గారు. వారికి మీరందరూ ఒకసారి క్లాప్స్ చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా మంచి గోల్స్ అయితే మీకున్నాయి. గోల్ అంటే ఏంటి? లక్ష్యం. ఈ లక్ష్యం చేరాలంటే ఏం చేయాలి? అంతేనా? సో మీ కోరిక ఏదైతే నెరవేరాలో అది నెరవేరడానికి మనం ఏం చేయాలా? బాగా చదువుకోవాలి. నేను మీలాగనే చదువుకున్నాను, విపరీతంగా చదువుకున్నాను. కానీ స్కూల్కి వెళ్ళేది, క్లాస్లో కూర్చునేది, ఇంటికి వచ్చి బుక్స్ ఎక్కడ పడేసి, నేను ఎక్కడైతే రిలేటివ్స్ ఇంట్లో ఉండి చదువుకున్నాను, ట్రాక్టర్స్ అట్లాంటివి వాళ్ళ ఇంట్లో ఉండేవి. సో వాటి మీద తిరిగేది అన్నమాట. లేకపోతే బయట జల్సాగా టైంపాస్ చేసేవాళ్ళు. నా కోరిక కూడా మీకు లాగానే ఒక పెద్ద డాక్టర్ కావాలని ఉండే. ఏముండే? డాక్టర్ కావాలని. డాక్టర్ కావాలనే కోరిక ఉండే. కానీ ఏం చేశాను? రోజు స్కూల్కి పోయి కూర్చోవడం, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్, అంతే. మనకు లాగా రైట్. సో అట్లా ఉంటే ఏమైందంటే, సక్సెస్ఫుల్గా 10th క్లాస్లో పాస్ కావాలంటే ఎన్ని మార్కులు రావాలా? 500, 300. నాకు తెలుసు ఒక్కొక్క సబ్జెక్ట్లో 35 మార్కులు రావాలని. అంతేనా? ఎన్ని సబ్జెక్టులు ఉంటాయండి? 6. మీకు 6 ఉన్నాయి, నాకు కూడా 6 ఉండే. కానీ నేను సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయ్యాను 5 సబ్జెక్టులలో. ఎన్నిట్లలో? మీకంటే మేము బెటర్ సార్. ఎందుకంటే మేము అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాం. 1. అంతేనా? నాలాగా ఉంటారా? మారుతారా? బాబు నన్ను పట్టుకో. ఓకే, సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయినాక మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే ఎప్పుడు ఉంటుంది? సప్లిమెంటరీ రాస్తే 2nd క్లాస్లో పాస్ అయ్యి, 2nd ర్యాంక్ కాదు, 2nd క్లాస్. ఓకే, 2nd క్లాస్లో పాస్ కావడం జరిగింది. అంటే 1 సంవత్సరం తర్వాత తెలిసింది చదువు విలువ. మీకు ఎప్పుడు తెలుస్తుంది? సంవత్సరం ముందే తెలుసుకుంటున్నారు. సో గొప్పవాళ్ళు ఎవరు? మీరే కదా, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేశాను. ఇంటర్మీడియట్ చేస్తూ ఉంటే మీకు లాగానే మీ దగ్గర కూడా కొంతమంది పని చేస్తూ ఉంటారు అనుకుంటా. నాకు తెలిసి స్కూల్కి వస్తూ మార్నింగ్ ఈవినింగ్ పని చేస్తారు, అవునా? నేను కూడా మీలాగానే, నేనేం తక్కువ కాదు, మీలాగా రోజుకి 1 అవర్ మాత్రమే కాలేజ్ వెళ్ళేదండి. ఎన్ని గంటలు? ఓన్లీ 1 అవర్. 23 గంటలు హాస్పిటల్లో పనిచేసేది. ఎందుకు? డాక్టర్ కావాలి కదా, అవునా కదా? డాక్టర్ కావాలని హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేసేది. 1 గంట మాత్రమే కాలేజ్ వెళ్ళేది. పాస్ అయితే మాట్లాడితే ఫస్ట్ ఇయర్ మొత్తం ఫెయిల్. ఎందుకంటే ఏమి క్లాసులు విన్నది లేదు, చదివింది లేదు. డాక్టర్ కావాలని కోరిక ఉంది కానీ కంపౌండర్ పని చేసుకుంటూ ఉన్నాను. డాక్టర్ అయితే కాము. ఆ తర్వాత 2nd ఇయర్లో మళ్ళీ టోటల్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీ ఉంటాయి కదా, అప్పుడు కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ పూర్తి చేస్తున్నాం. మీరందరూ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో నాకు తెలియదు. మీరు పేదవాళ్ళని అన్నారు, నేను విన్నాను, నిజమే కదా? కానీ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు ఉంటుంది, తెలుసు కదా? దానికి 2 డ్రెస్సులతోటి నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఎంతమందికి 2 డ్రెస్సులు ఉన్నాయండి? 2 డ్రెస్సులు. ఇప్పుడు పేదవాళ్ళు ఎవరు? మీరా నేనా?
నేనేనా? నాకంటే పేదవాళ్ళు ఎవరు లేరు కదా. నిజమేది నేను చెప్పేది. 2 డ్రెస్సులతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను 2 ఇయర్స్. ఎన్ని గంటలు పనిచేయడం? 23 గంటలు. ఇట్లా పనిచేస్తూ నేను సంపాదించిన ఇన్కమ్ ఎంత అంటే నెలకు 250 రూపాయలు. ఎంత? చాలా ఎక్కువ కదా. ఇవల్ల నా ఖర్చు నెలకి ఇంట్లో కూర్చుంటే 30,000. నెలకి ఇంట్లో కూర్చుంటే 30,000. తేడా ఏంటంటే నేను తెలుసుకున్నా నా జీవితంలో నేనేం తప్పు చేశాను అని. ఎప్పుడు తెలుసుకున్నాను అంటే 23వ సంవత్సరం తెలుసుకున్నాను. ఎప్పుడు? ఏడ్చిన రోజులు ఉన్నాయి. నరకం అంటే ఏంటో నాకు తెలుసు. సో ఆ నరకంలో ఎవరు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో నాకు నేనే ప్రిపేర్ అయ్యి ఈరోజు మీ అందరికీ నాలాగా ఎవరు కాకూడదనే ఉద్దేశంతో మీతో పాలు పంచుకోవడానికి వచ్చాను. సో ఆహ్వానిస్తారా? పంపిస్తారా? షూర్? ఎంతమంది కసితో కష్టపడి చదువుతారు? సారీ, కష్టపడి కాదు, ఇష్టపడి. ఎంతమంది ఇష్టపడి చదువుతారు? పక్క రమేష్ లాగా అవుతారా మీరు? నంది శ్రీనివాసరావు అండి. వెరీ గుడ్. ఎందుకంటే సార్ అన్నిట్లలో ఫస్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తులైనా గొప్ప వ్యక్తులను తీసుకోవాలి మనం ముందుకు వెళ్ళాలండి. అవునా? సో ఇప్పుడు మీ అందరి గోల్స్ నెరవేరాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. నేను కూడా డాక్టర్ని అయ్యాను నా కోరిక మేరకి, ఆర్ఎంపీ డాక్టర్గా. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్గా డాక్టర్ అయ్యాను. అంటే డాక్టర్ అన్నట కాదు. ఎందుకు ఆర్ఎంపీ డాక్టర్ని డాక్టర్ అన్నారు? మనమే పెట్టుకోవాలి. ఒరిజినల్ డాక్టర్ అవుతారా? ఆర్ఎంపీ డాక్టర్ అవుతారా మీరు? కొంతమంది డాక్టర్ అన్నారు. ఆర్ఎంపీయా? ఎంబీబీఎస్? ఎంబీబీఎస్ కావాలంటే ఏం చదవాలి మరి? సైన్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు డాక్టర్ కావచ్చు. ఇంజనీర్ కావాలంటే మ్యాథమెటిక్స్. వెరీ గుడ్. అబ్బో, మీకు బాగా తెలుసు. నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరెవరు ఏం కావాలన్నా, ఎవరి గోల్స్ వారు రీచ్ కావాలంటే మీ అందరికీ చదువుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయండి? చాలా కొన్ని చెప్పండి మీరు.